శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఈరోజు మనం 12, 13 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకం వరకు సంసార వృక్షము, ఆత్మతత్వము బోధించిన పరమాత్మ ఈ శ్లోకం నుంచి 4 శ్లోకాలలో విభూతులను చెప్తున్నారు. 12వ శ్లోకం. యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఈ విశ్వాన్ని నడిపిస్తున్న ఆ భగవంతుని అనంతమైన శక్తి గురించి ఈ శ్లోకం గొప్పగా వివరిస్తోంది. యత్ ఆదిత్యగతం తేజః జగత్ భాసయతే అఖిలం. సూర్యమండలమునందు ఉన్న ఏ తేజస్సు సమస్త జగత్తును ప్రకాశింపచేస్తోందో, ఈ భూమి మీద ప్రాణులన్నీ బతకాలంటే సూర్యరశ్మి అత్యంత అవసరం. ఏ మోటారు, ఏ కరెంటు లేకుండానే కోట్లాది సంవత్సరాల నుండి సూర్యుడు అంత భయంకరమైన వేడిని, వెలుగును ఎలా ఇస్తున్నాడు? ఆ సూర్యగోళానికి ఛార్జింగ్ ఎవరు చేస్తున్నారు? ఆ సూర్యుడిలో ఉండి ప్రపంచమంతటిని ప్రకాశింపచేస్తున్న ఆ అంతులేని శక్తి నాదే, నా తేజస్సే అని శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టం చేస్తున్నారు. యత్ చంద్రమసి, చంద్రునిలోని వెన్నెల. పగలు సూర్యుని వేడికి మాడిపోయిన చెట్లకు, మనుషులకు రాత్రి కాగానే చంద్రుడు ఎంతో హాయినిచ్చే చల్లటి వెన్నెలను ఇస్తాడు. ఆ వెన్నెలకు ఔషధ గుణాలు కూడా ఉంటాయి. చంద్రుడికి స్వయం ప్రకాశం లేదని, సూర్యుని కాంతి వల్లే చంద్రుడు మెరుస్తున్నాడని సైన్స్ కూడా చెబుతోంది. ఆ చంద్రునిలో ఉన్న చల్లని ప్రకాశం కూడా భగవంతుడిదే. యత్ అగ్నౌ, అగ్నియందుక ప్రకాశం. సూర్యుడు, చంద్రుడు ఆకాశంలో ఉంటాయి. కానీ మనిషికి ప్రతిరోజు వంట చేసుకోవటానికి, చలి కాచుకోవటానికి అగ్ని అంటే నిప్పు అత్యంత అవసరం. ఆ అగ్నిలో ఉండి వస్తువులను కాల్చే శక్తి మరియు చీకటిలో వెలుగును ఇచ్చే శక్తి కూడా భగవంతునిదే. ఎలా అయితే ఇంట్లో ఉన్న ఏసీకి, ఫ్యాన్కి, బల్బుకి వీటి రూపాలు, పనులు వేరు అయినా సరే వాటన్నిటికీ కరెంటు వస్తున్నది ఒక పవర్ హౌస్ నుంచి. ఆ పవర్ హౌస్ లేకపోతే ఇవి పనిచేయవు. అలాగా ఈ అనంతకోటి బ్రహ్మాండాలకు పవర్ హౌసు ఆ పరమాత్మే. ఆయన నుండి వస్తున్న ప్రకాశం వల్లే సూర్యుడు, చంద్రుడు, అగ్ని వీటికి ఇంత శక్తి వస్తోంది. కాబట్టి ఉదయం సూర్యుడిని చూసినా, లేదా రాత్రి చంద్రుడిని చూసినా, లేదా వంటగదిలో అగ్నిని చూసినా, మంటను చూసినా ఇది భగవంతుని శక్తి కదా అని భగవంతుడిని గుర్తు చేసుకోవటమే నిజమైన ఆత్మజ్ఞానం. భౌతికమైన చూపును ఆధ్యాత్మిక చూపుగా మార్చే అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఈ సమస్త జగత్తును, విశ్వాన్ని ప్రకాశింపచేస్తున్న సూర్యునిలో ఉన్న తేజస్సు, వెలుగు నాదే అని తెలుసుకో. అలాగే చంద్రునిలో ఉన్న చల్లని వెన్నెల మరియు అగ్నిలో ఉన్న ప్రకాశం కూడా నా నుండి వచ్చినవే అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 13వ శ్లోకం. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధిః సర్వాః సోమో భూత్వా రసాత్మకః.
మనం బతకడానికి అవసరం అయిన ఆశ్రయం అంటే షెల్టర్, అలాగే ఆహారం ఫుడ్ రెండు భగవంతుడే ఇస్తున్నారు అని ఈ శ్లోకం చెబుతోంది. గాం ఆవిశ్య చ భూతాని ధారయామి అహం ఓజసా. భూమి యందు ప్రవేశించి జగత్తును నా బలంతో నిలుపుతున్నాను అంటున్నారు. కోట్ల టన్నుల బరువున్న ఈ భూమిని ఎలాంటి పునాది లేకుండా అంతరిక్షంలో శూన్యంలో గాలిలో ఒక బంతిలాగా ఎలా తేలియాడుతోంది? కింద పడిపోకుండా దాన్ని ఎవరు పట్టుకున్నారు? శాస్త్రవేత్తలు దీనికి గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. కానీ ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఆ శక్తే తాను అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెబుతున్నారు. తన ఓజస్సుతో శక్తితో భూమిలో ప్రవేశించి సకల ప్రాణులను కింద పడిపోకుండా తానే మోస్తున్నానని స్పష్టం చేస్తున్నారు. భూమిలో ప్రవేశించి అంటే భూమి మీద ఉన్న ప్రాణులలో ప్రవేశించి అని అర్థం. పుష్ణామి చ ఓషధీః సర్వాః. అన్ని ఓషధులకు వనస్పతులకు పుష్టిని ఇస్తున్నాను. ఓషధులు అంటే కేవలం మందుల మొక్కలని కాదు. మనం తినే వరి, గోధుమ, పండ్లు, కూరగాయలు అన్నీ ఓషధులే, వనస్పతులే. పగలు సూర్యుని ఎండ వల్ల మొక్కలు పెరుగుతాయి, కానీ వాటికి ఆ రుచి మరియు బలం ఎండ వల్ల రావు. సోమో భూత్వా రసాత్మకః. రసమున్న చంద్రుడిగా మారి, అంటే చంద్రుడికి సోముడు అని పేరు. సోమవారం. సోమ అంటే అమృతం. రాత్రిపూట చంద్రుని నుండి వచ్చే కిరణాలలో ఒక చల్లటి రసం, ఓషధీకరణం ఉంటుంది, ఓషధీ గుణం ఉంటుంది. దేవుడు స్వయంగా చంద్రుని ద్వారా తన శక్తిని పంపి ఆ మొక్కల్లోకి రసాన్ని అంటే రుచిని, బలాన్ని, విటమిన్లను నింపుతున్నారు. ఇక ఒక మామిడి పండులో అంత అద్భుతమైన తీపి కావటానికి కారణం దేవుడు చంద్రుని ద్వారా అందులో నింపిన రసమే. పరమాత్మ మన తల్లిలాగా కింద తల్లి ఎలా అయితే బిడ్డ పడిపోకుండా గట్టిగా పట్టుకొని తన స్తనాల నుంచి పాలు ఇచ్చి కాపాడుతుందో, అలాగా తన శక్తితో భూమిని పట్టుకొని ఆశ్రయం ఇచ్చి కాపాడుతూ చంద్రుడి కాంతి ద్వారా మొక్కల్లోకి రసాన్ని నింపి మనకు ఆహారం ఇచ్చి పోషిస్తున్నారు పరమాత్మ. మనం నివసిస్తున్న భూమి దేవునిదే. మనం తినే ఆహారం ఆయనదే, ఆయన పండించిందే. దేవుడు ఎక్కడో లేడు. మనల్ని పడిపోకుండా మోస్తున్న భూమి రూపంలో, మనం తినే అన్న రూపంలో రోజు మనకు ఆయన ప్రేమను, కరుణను పంచుతున్నాడు. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. నేను నా అదృశ్య శక్తితో ఈ భూమండలంలో ప్రవేశించి చరాచర ప్రాణులు అన్నింటినీ, భూమిని పడిపోకుండా మోస్తున్నాను, ధరిస్తున్నాను. అలాగే రసస్వరూపుడైన అమృతం నిండిన చంద్రుడిగా మారి అన్ని రకాల మొక్కలకు, ఓషధులకు, పంటలకు నేనే పోషణ ఇస్తున్నాను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.